మంచి టాలెంటెడ్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. ఒక మంచి పాట పాడిన ఆయన. ఈ పాట పాడుతుండగా ఈ పాప ఎవరు బాగానే పాడుతుంది అన్నట్టు అయింది నా గొంతు. ఇదా దగ్గర 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 లైవ్ అవకాశం ఇచ్చిన పెద్ద నాన్నగారికి వందనాలు. త్రియేకదేవా ఆది సంభూతుడ యుగ యుగములుగా ఉన్నవాడా. త్రియేకదేవా ఆది సంభూతుడ యుగ యుగములుగా ఉన్నవాడా. ఆది అంతము నీవే దేవా, అల్ఫా ఒమేగవు నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. ఆది అంతము నీవే దేవా, అల్ఫా ఒమేగవు నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. త్రియేకదేవా ఆది సంభూతుడా యుగ యుగములుగా ఉన్నవాడా. పాపముల చేత అపరాధముల యందు చచ్చిన మాకు జీవము నీవా. పాపముల చేత అపరాధముల యందు చచ్చిన మాకు జీవము నీవా. సిలువలో బలి అయి రక్తము కార్చి మరణించి లేచిన బలవంతుడా. సిలువలో బలి అయి రక్తము కార్చి మరణించి లేచిన బలవంతుడా. నీ రుధిరములో నన్ను కడిగి పావనునిగా తీర్చిన ప్రభువా. నీ రుధిరములో నన్ను కడిగి పావనునిగా తీర్చిన ప్రభువా. ఆది అంతము నీవే దేవా, అల్ఫా ఒమేగవు నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. ఆది అంతము నీవే దేవా, అల్ఫా ఒమేగవు నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. త్రియేకదేవా ఆది సంభూతుడా యుగ యుగములుగా ఉన్నవాడా. మహిమను కోల్పోతి ఆదామునందు రెండంతలిచ్చితివి క్రీస్తేసునందు. మహిమను కోల్పోతి ఆదామునందు రెండంతలిచ్చితివి క్రీస్తేసునందు. ఆత్మాభిషేకము అల్పునికి ఇచ్చి సింహాసనముపై కూర్చుండబెట్టి. ఆత్మాభిషేకము అల్పునికి ఇచ్చి
సింహాసనముపై కూర్చుండబెట్టి నీ శాశ్వత ప్రేమ నాపై చూపి వారసునిగా నన్ను చేసినావు. నీ శాశ్వత ప్రేమ నాపై చూపి వారసునిగా నన్ను చేసినావు. ఆదివంతము నీవే దేవా, అల్పోమేఘము నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. ఆదివంతము నీవే దేవా, అల్పోమేఘము నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. త్రియేకదేవా ఆది సంభూతుడ, యుగ యుగములుగా ఉన్నవాడ. త్రియేకదేవా ఆది సంభూతుడ, యుగ యుగములుగా ఉన్నవాడ. ఆదివంతము నీవే దేవా, అల్పోమేఘము నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. ఆదివంతము నీవే దేవా, నీవే దేవా, భక్తుల పాలిటి అభయము నీవే నజరేయుడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బేటా. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియులారా, చక్కని పాట పాడినటువంటి చిరంజీవి చిన్నోడే, నేను ఎత్తుకొని ఆయనకు పేరు పెట్టా. ఇప్పుడు అంత పొడుగు, నాకంటే పొడుగైపోయాడు. యదిద్య అంటే యెహోవాకు ప్రియుడు అని నేనే పేరు పెట్టా వాడికి. చాలా సంతోషం. చక్కని పాట పాడావు. నాన్నగారు రాశారా ఇది? యా. రాగం నువ్వు కట్టావా? వెరీ గుడ్, ఎక్సలెంట్ సాంగ్. చప్పట్లు కొడదాం. మంచిది. ఈ సమయంలో మనం క్లుప్తమైన వాక్య ధ్యానం, చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముగించుకుందాము. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి పేతురు పత్రిక. ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను. కొత్తగూడెం నుండి నాకు ప్రియమైన చెల్లి సుజాత అనే చెల్లి వచ్చింది. సుజాతమ్మ యొక్క ఆమెకు ఏకైక సంతానము, ఏకైక కుమార్తె దేవీ ప్రసన్న. మన పాటల, మన ప్రణాళిక గ్రంథాలు పరీక్షలో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ అమ్మాయిదే. దేవి ప్రసన్న మీకు పరిచయం ఉంటుంది. దేవి ప్రసన్నను ఒక దైవజనుడికే ఇస్తాను. ఉద్యోగం చేసేవాడైతే ఇంజనీర్ అయినా, ఆఫీసర్ అయినా, వాడు మహారాజైనా, రాజకుమారుడైనా నేను నా కూతురునివ్వను. కొడుకైతే సేవకు ప్రతిష్ఠించేదాన్ని. మరి కూతురు పుట్టింది. మరి నాన్నగారేమో, ఆ పాపకు నాన్నగారు లేరు, సుజాతమ్మ ఒంటరిది. నా కూతురు సేవ చేయాలి. మరి మగపిల్లోడు కాదుగా, పాస్టర్ గాడు కనుక నేను ఒక దైవజనుడికి నా కూతుర్ని ఇస్తాను, అలాగనైనా సేవలో ఉంటాం అని. మరి కోటీశ్వరులైనా ఎవరైనా సరే నేను ఇవ్వను నా కూతుర్ని, పాస్టరే కావాలి అని భీష్మించుకొని నాకు చెప్పి ప్రార్థన చేయించుకున్నది. దేవుడు నడిపించాడు, అద్భుత కార్యం జరిగించి మన శామ్యుల్ సుధాకర్ అనే యువ దైవజనుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసింది అమ్మాయి. నేనే చేశాను వాళ్ళ పెళ్ళి. శామ్యుల్ సుధాకర్ కూడా ఇంకో దైవజనుడు కుమారుడే. పాస్టర్ రాము ఏన్కూరులో, రాము భాగ్యలక్ష్మి వాళ్ళ కుమారుడు, పెద్ద కుమారుడు.
ఆ బాబు కూడా నేనే పేరు పెట్టా, శామ్యుల్ సుధాకర్. తర్వాత ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైన తర్వాత దేవుడు చక్కని కొడుకునిచ్చాడు వాళ్ళకు. దేవి ప్రసన్న శామ్యుల్ సుధాకర్ల దాంపత్యాన్ని దేవుడు దీవించి చక్కని కుమారుణ్ణిచ్చాడు. వాడికి మొన్న మళ్ళీ నేను దివాకర్ అని పేరు పెట్టాను. అద్భుతము. సుజాతమ్మ అద్భుతమైనటువంటి పచ్చళ్ళు పెట్టే ఎక్స్పర్ట్ అన్నమాట. ఊరగాయలు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మామిడి, కాలీఫ్లవరు, ఇంకా వాట్ నాట్, అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, చికెన్, రొయ్యలు, మటన్ అన్నీ జోర్దారు ఉంటాయి. అది మామూలుగా ఉండదు. కాబట్టి అమ్మ, నీ పచ్చళ్ళన్నీ తెచ్చుకొని మన చర్చిలో దుకాణం పెట్టాము, అందరం కొనుక్కుంటామని చెప్పా. నేను కొని మా అక్కోళ్ళకు కూడా ఇచ్చా. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేసి మరీ చెబుతున్నా, ఒరే ఎక్కడ తెచ్చావో భలే ఉన్నారా పచ్చళ్ళు, ఆ సిస్టర్ను మేము చూడాలి, మేము ఎంజాయ్ చేస్తున్నామని అంటూ ఉన్నారు మా అక్క వాళ్ళు. కాబట్టి సుజాతమ్మ ఇదే పని మీద స్టాక్ తెచ్చుకొని ఆ వెనుక నిలబడ్డది. ఒక్కసారి మీరు మిడదిప్పు చూస్తే ఆ సిస్టరే అక్కడ ఆ టేబుల్ మీద స్టాక్ ఉంది. వెళ్ళేటప్పుడు మీరు కొనుక్కొని వెళ్ళండి. అందరికీ కూడా పచ్చడి సీసాలు ఉచితంగా ఇచ్చేస్తుంది అమ్మాయి. ఎవరికి ఉచితం అంటే 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళకు. 1000 రూపాయలు డొనేషన్ ఇస్తే పచ్చడి సీసా ఉచితం. లేకుంటే మర్యాదగా కొనుక్కుంటే తక్కువకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో నా ధోరణిలో అలా చెప్పాను. మన చెల్లెలే, నా కూతురే, నా చెల్లెలే కాబట్టి మనము ఈ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేద్దాం. ఆల్రెడీ జర్మనీ వరకు వెళ్ళిపోయినాము పచ్చళ్ళు. ఇంటర్నేషనల్గా క్వాలిటీ మీరు తిని చూస్తే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ కమ్మటి ఊరగాయలు, పచ్చళ్ళు, పొడులు, కందిపొడి, కరివేపాకు పొడి, రకరకాల పొడులు, ఇంకా చక్రాలు, చెక్కలు, ఇంకా వాట్ నాట్, ఎవ్రీథింగ్ అద్భుతమైనటువంటి సరుకు అక్కడ ఉంది. మీరు తప్పకుండా తీసుకోవాలని నేను మనవి చేస్తాను. నేనైతే కొనుక్కున్నాను ముందే, మా ఇంట్లో నడుస్తూనే ఉన్నది అదే సబ్జెక్టు. మీరందరూ ఆ ఆనందంలో పాల్గొనాలని అమ్మాయిని నేనే పిలిపించా. వెళ్ళేటప్పుడు ఆ షాప్ విజిట్ చేసి వెళ్ళాల్సిందిగా నా మనవి. దేవుని స్తోత్రం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16. 1 పేతురు పత్రిక 3:15-16 వచనాలు చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమాభరితుడవైన త్రిత్వము ఏకత్వమై యేసుక్రీస్తుగా మా మధ్యలో నరరూపిగా ప్రత్యక్షమైనటువంటి అద్వితీయ సత్యదేవ, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కూటంలో ప్రతి ఘట్టములోనూ మీరు మాకు తోడుగా ఉండి మీరు అనుగ్రహించిన అద్భుత ఆశీర్వాద కుంభవర్షం కొరకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. వినబడిన అద్భుత సాక్ష్యము కొరకు నీకు వందనాలు. అబ్బులు గారి కుమారుడు విశ్వతేజకు మీరు పర్మనెంట్ రెసిడెంట్ PR స్టేటస్ జర్మనీలో ఇచ్చి జర్మన్ పాస్పోర్ట్ కొరకు కూడా అప్లై చేసుకోమని పెద్దలే, అధికారులే సలహా ఇవ్వగలిగిన స్థితి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు.
ఇదంతా నీ ప్రణాళిక, నీ సంకల్పం ప్రభా. ఇంకనూ ఉన్నత స్థాయిలో అబ్బులు గారి కుటుంబాన్ని, విశ్వతేజను వారి కుటుంబాన్ని మీరు వాడుకోండి తండ్రి. కరుణగల మా తండ్రి, మరి అలాగే దుఃఖ సాగరం మందున్న మరి జాన్ గారి, క్రిస్టఫర్ సుధాకర్ల మామగారు మీ సన్నిధికి వచ్చేస్తుండగా ఆ జాన్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ధైర్యపరిచి ఆదరించండి, నిరీక్షణ దయచేయండి. అలాగే మా తండ్రి, మా బీద కానుకలు మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రము. యోగ్యము కానీ బలలో పాలు పొందజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము లేచి మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు తిరిగి వెళ్ళకముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న విషయం మీతో విన్నవించి నేను ఈ సమాజ కూటాన్ని, ఆరాధన కూటాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ముందు చెప్పిన మొదటి ప్రసంగమే అది సవిస్తరంగా నేను మాట్లాడాను. దాన్ని 2 ముక్కలు చేయండి బ్రదర్, 2 ముక్కలు చేయండి. మొదటి భాగంలో సువార్త చెప్పాను, రెండవ భాగం విశ్వాసులకు హెచ్చరిక చెప్పాను. అక్కడ స్ప్లిట్ చేసి 2 వేరు టైటిల్స్తో అప్లోడ్ చేయండి, నేను టైటిల్స్ ఇస్తాను. సో అదే 2 ప్రసంగాలు పెట్టు. దైవాత్మ నడిపింపు ఎలాగొస్తే అలా మాట్లాడతాం, కానీ మనం అనుకున్న అంశము, నేను సిద్ధపరిచిన ప్రసంగం అనేది మనకు ఇంట లేదు మొదటి నుంచి. ఎప్పటికప్పుడు దేవుడు ఏది మాట్లాడితే అది వినడమే, అది చెప్పడమే. కనుక ఇప్పుడు చాలా క్లుప్తముగా నేను ప్రసంగించాలని ఆశిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనిస్తే, మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఉండి అని కామ ఉంది. ఆ తర్వాత ఏం చేయాలండి? మీరు మీలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవడైనా హేతు అడిగితే, క్రైస్తవులైన మీకు ఒక ప్రత్యేక నిరీక్షణ ఉన్నది. ఎవ్వరికీ లేని నిరీక్షణ మీకున్నది. ఎవరికీ లేని నమ్మకము, విశ్వాసం, ఎదురుచూపులు, మహిమగల నిరీక్షణ మీకున్నది. లోకస్తులు అడుగుతారు, మాకెవ్వరికీ లేని నిరీక్షణ మీకుండడం ఏంటి, దీనికి హేతువేంటి, కారణమేంటి అని అడుగుతారు. ఎవరైనా అడిగితే మీరు వెనక్కి వెళ్ళొద్దు, వెనుక తీయవద్దు. ప్రతివానికి, ఆ హేతువు అడిగే ప్రతివానికి, వాడు చదువుకున్నోడైనా, పామరుడైనా, ధనికుడైనా, పేదవాడైనా, ఎవరైనా సరే, పండితుడైనా, పామరుడైనా, ఆబాలగోపాలం, ఎవరడిగినా సరే మీరు సమాధానం చెప్పాలి. అయితే గర్వముతో చెప్పొద్దు సుమా, సాత్వికంగా చెప్పాలి. తర్వాత భయముతో చెప్పాలి. అంటే వాళ్ళకి భయపడుతూ కాదు, దేవునికి భయపడుతూ. నా నోటి ద్వారా ఏదైనా కాని మాట పలుకుతానేమోననే పవిత్రమైన భయంతో. మేము ఇలా నమ్మడానికి కారణం ఏంటంటే, ఇదిగో హేతువు, ఇదిగో అని చెప్పాలి. చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన విశ్వాసానికి ఒక హేతువు ఉన్నది, కారణం ఉన్నది. హేతువు అంటే కారణం. మనం ఏదైతే నమ్ముతున్నామో అది నమ్మడానికి మనకు ఒక హేతువు ఉన్నది.
కారణం లేని గుడ్డి విశ్వాసం కాదు, అంధవిశ్వాసం కాదు మన విశ్వాసం. సకారణమైన, సహేతుకమైన, తర్కబద్ధమైన నిరూపణలు కలిగిన విశ్వాసం. మాకంటూ కారణం ఉన్నదండి. ఎందుకు నమ్ముతున్నామంటే ఎందుకు నమ్ముతున్నాం, ఇదిగో కారణాలు, ఇదిగో ఆధారాలు అని ఎవరు అడిగినా చెప్పాలి, ఎక్కడ అడిగినా, ఎప్పుడు అడిగినా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, వినయ మనస్సుతో సాత్వికంగా చెప్పాలి. అలా ఉండి అని కామ పెట్టి, అప్పుడు క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా, అంటే క్రీస్తును మన హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించక ముందు చేయాలన్నా, ఇది తర్వాత చేయాలన్నా? అది నా పాయింట్. మీరు సిద్ధముగా ఉండి అప్పుడేం చేయమన్నాడు? మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా, అలా ఉండి, సిద్ధంగా ఉండి, సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండి అప్పుడేం చేయాలి? మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అంటే ముందు ఏది చేయాలి? ఈ రెండిట్లో మీ విశ్వాసమును గూర్చి, మీ నిరీక్షణ గురించి ఎవరికైనా ఎప్పుడైనా నేను జవాబు చెప్పుకోగలను అనే ధైర్యము, అంతటి సమాచారము, విషయ పరిజ్ఞానము మీకు ఉండాలి. ధైర్యము, తెగింపు ఉండాలి. అవన్నీ ఉంటేనే యేసయ్య మీ హృదయ సింహాసనం ఎక్కుతాడు. అది పాయింట్. ఒట్టిగానే రావయ్యా నా హృదయం మీద కూర్చోమంటే ఆయన రాడు, అట్లాగే ఉంటాడు బయట. బయట నుంచే సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, సమస్యలు తీరుస్తాడు. కన్న కుమారుణ్ణి కన్న తల్లి చూసుకున్నట్టుగా నిన్ను చూసుకుంటాడు. నీకేం దూరం కాదు ఆయన, నిన్ను ప్రేమిస్తాడు, రక్షణ ఇస్తాడు, పరలోకానికే నిన్ను వారసునిగా, వారసురాలిగా చేస్తాడు. నిన్నేమి ఆయన అసహించుకోడు. కానీ నీ హృదయ పీఠం మీద రాజుగా కూర్చోవాలంటే అప్పుడే కాదులే బేటా, ఇంకా నువ్వు కొంచెం ముదరాలి, కొంచెం ముదరాలిరా, నువ్వు మెచ్యూర్ కావాలి. నేను అక్కడికి రావాలా, నీ హృదయ సింహాసనం ఎక్కాలా నేను? అయితే నువ్వు కొంచెం ముదరాలి, ఆధ్యాత్మికంగా నీవు ఎదగాలి. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నిరీక్షణ ఉంచావు, లోకం అడుగుతోంది నిన్ను. అయితే సమాధానం చెప్పడానికి నీ దగ్గర విషయ పరిజ్ఞానం లేదు. ఒకవేళ ఉన్నా సరే ఎలా చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలిసినా సరే ధైర్యము లేదు. కాబట్టి నేను నీ హృదయం మీద రాజుగా కూర్చోవాలంటే ఇంకా కొంచెం టైం పట్టుద్ది. నీకు ఎన్ని వరాలు కావాలో, ఎన్ని ఆశీర్వాదాలు కావాలో, ఎన్ని స్వస్థతలు కావాలో, విడుదలలు కావాలో అన్నీ ఇస్తాను. నీ హృదయ సింహాసనం ఎక్కాలంటే నువ్వు నా పక్షంగా లోకముతో వాదించి వాళ్ళ నోరు మూయించగలిగినంతగా నువ్వు పరిపక్వము కావాలి. మొట్టమొదట మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండి అప్పుడు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని లేఖనంలో ఉన్నదా లేదా? నేను రాసుకొచ్చానా? మీ బైబిల్లో అలాగే ఉందా, లేకుంటే అది ముందు ఇది వెనుకుందా? ఏమండి? హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అప్పుడు అందరికీ సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండుడి అని ఉందా? లేదు. ఏది ముందో అది ముందు, ఏది తర్వాత అది తర్వాత. ఎందుకలా పెట్టాడంటే క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడే వాళ్ళ హృదయ సింహాసనం మీద ఆయన కూర్చోడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సువార్త చెప్పడానికి సిగ్గుపడితే, యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడితే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, కొడతారేమో చంపుతారేమో, ఇవన్నీ ఫాల్తు మాటలు మాట్లాడితే నీ సింహాసనం ఎక్కడ ఆయన? అరే చంపితే చావని,
చచ్చిపోని, వాడు చంపితే చచ్చిపోదాము. వాడు చంపడు అనుకోండి, వాడు చంపడు కొట్టడు, ఇంకో 10 ఏళ్ళు అయినాకనైనా పోమా మనం? ఇంకో 15 ఏళ్ళు అనుకో, 20 ఏళ్ళు అనుకో, పోమా? ఆడు కొట్టలేదు, చంపలేదు, ఎల్లకాలం ఇక్కడే ఉంటామా? ఎప్పటికైనా టైం వచ్చినప్పుడు పోయేదే కదా. కొట్టని చంపని 20 ఏళ్ళు అయిన తర్వాత నేను వెళ్ళే మహిమలోకానికి, 25 ఏళ్ల తర్వాత నేను వెళ్ళే భక్తుల విశ్రాంతి స్థలమైన మహిమలోకానికి 25 ఏళ్ళు ముందే వీడు నన్ను పంపిస్తున్నాడు. మంచిదేగా, అంత భయం ఏంటి? ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇద్దాం. నువ్వు క్రీస్తుకు సాక్షివి కాకపోతే నీ హృదయ పీఠం మీద యేసు కూర్చోడు. ఇవాళ చాలామంది క్రైస్తవులకు యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు, స్వస్థపరుచువాడు, పోషించువాడు, సంరక్షించువాడు, తండ్రి, అన్నయ్య, అన్నీ. ఇంకా రాజు కాలేదు ఆయన. చాలామందికి యేసయ్య రక్షకుడు అయ్యాడు కానీ ఇంకా రాజు కాలేదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడు మాత్రమే కాదు, రాజుగా కూడా మన గుండెల మీద కూర్చున్నాడు. మనం ఈ ప్రపంచాన్ని వెలుగుతో, సత్యముతో, మహిమతో, నీతి న్యాయాలతో నింపగలుగుతాం. అప్పుడే మనము యేసు 2వ రాకడకు మార్గము సరళం చేయగలుగుతాం. ఆయన మన గుండెల మీద, హృదయ సింహాసనం మీద ఆసీనుడైన నాడు మనం యోహాను బాప్తిసమిచ్చి యోహాను వలె 2వ రాకడ కొరకు మార్గము, త్రోవలు యేసయ్య కొరకు సిద్ధం చేయగలుగుతాం. పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానం దొరుకుతుంది. సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడొద్దు. కొడితే కొడతారండి, నన్ను కూడా కొట్టారు, ఏమవ్వదు. మనకు దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు మనతో ఉన్నారు. యేసయ్య కొరకు 4 దెబ్బలు తినే భాగ్యం కూడా గొప్ప అదృష్టమే. అది నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికంటే గొప్ప భాగ్యము. నేను ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన దానికంటే, ముఖ్యమంత్రి, కలెక్టరు, గవర్నర్ చేసిన దానికంటే యేసయ్య కొరకు నిన్నెవడైనా దూషిస్తే, నిన్ను హింసిస్తే అంతకన్నా నీవు గొప్ప గౌరవాన్ని పొందినట్లు. మత్తయి సువార్త 5:11 చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలికినప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేయాలి? వెక్కి వెక్కి ఏడవాలనా? కుమిలి కుమిలి ఏడవాలనా? ఏం చేయాలి? సంతోషించి ఆనందించుడి. సంతోషించి అంటే ఏంటో, సంతోషించడం ఒకటే, ఆనందం కూడా ఒకటే కదా. సంతోషించి ఆనందించమంటే ఏంటన్నాయా అని అడిగాడు ఒక ఆయన. అర్థం కాలేదా? అయితే ఆనందించి సంతోషించని చెప్పా. అదే నిదానం ఒకటే కదా. అంటే డబుల్ ఎంఫసిస్ అన్నమాట, నొక్కి చెప్పడం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కొరకు ఒక మాట పడిన వారు, దూషించబడిన వారు, హింసించబడిన వాళ్ళు ఏమండి అవమానించబడ్డట్లా, ఘనపరచబడ్డట్లా? అది అవమానమా అనుకుంటున్నావంటే ఇక నువ్వు ఇంకా అసలు బండి పట్టాల మీదకి ఎక్కనేలే. క్రైస్తవ మౌలిక విశ్వాసం అనే పట్టాల మీదకి నువ్వు రాలే. ఎవడైనా ఒక మాట అంటే నాకు అవమానం, నన్ను కొడితే నాకు అవమానం అనుకుంటున్నావంటే నీ బండి ఇంకా పట్టాల మీదకి ఎక్కనే లేదు. కరెక్ట్గా యేసయ్య మార్గంలో పట్టాల మీద నీ బండి ఉంటే
నువ్వేమనుకుంటావంటే యేసయ్య కొరకైన శ్రమలు, అవమానాలు, నిందలు, దూషణలు నాకు మహాభాగ్యము అని ఆనందిస్తావు. ఆ విధంగా మోషే అనుకున్నాడండి. దయచేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, హల్లెలూయా, క్రీస్తు విషయమైన నింద, ధనము కావాలా, క్రీస్తు విషయమైన నింద మీకు కావాలా అని డైరెక్ట్గా నేను ప్రసంగంలో అడిగాను అనుకోండి. ఎక్కడ లేని అబద్ధాలన్నీ వినాల్సి వస్తుంది. అందరూ చేయిస్తారు, మాకు నిందే కావాలా, నిందే కావాలి, ధనం వద్దు, మాకు నింద కావాలి. ఎందుకంటే మరి 10 మందిలో పరువు కాపాడుకోవాలి కదా. కానీ నాకేం చెప్పొద్దు, చెయ్యొద్దొద్దు. మీకు మీరే చెప్పుకోండి. దేవునికి తెలుసుగా. మీ ఇంటి దగ్గరనో మీ ఊర్లోనో మీకొక సిచ్యువేషన్ ఎదురైంది. ఒక 10 కోట్ల మూట అక్కడ ఉన్నది. దాన్ని పొందాలంటే నువ్వు పొందవచ్చు, తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభు బిడ్డగా ప్రకటించుకొని అందరి చేత, ఊరి వాళ్ళ చేత దెబ్బలు తిని, యేసయ్య కొరకు రక్తాన్ని కార్చి అవమానం పొందడానికి ఇంకొక అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావు? ఆ 10 కోట్ల మూట ఎంచుకుంటావా? ఈ దెబ్బలు తినే అవకాశం కోరుకుంటావా? నీవు ఆ స్థితిలో ఊహించుకో. అయ్య బాబోయ్, కోట్లే ఉంది, మళ్ళీ సంపాదించవచ్చు, కానీ యేసయ్య కొరకు దెబ్బలు మళ్ళీ ఎప్పటికి దొరుకుతాయో దొరకవేమో, నాకు ఇదే కావాలి అని అనగలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు. మోషే పెద్దవాడైనప్పుడు ఇలాగనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈవేళ చాలామంది క్రీస్తు విషయమైన నింద కంటే ఐగుప్తు ధనమే కోరదగినది అనుకుంటున్నారు. క్రీస్తు విషయమైన నింద, హింసలు, తృణీకారము, అవమానాలు పొందే కంటే డబ్బు సంపాదించడమే గొప్పదనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా పెద్దోళ్ళు కాలే. మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకు అసెస్మెంట్ వచ్చింది. పెద్దోళ్ళు అయితే కదా ఇంకా పాలు తాగుతున్నారండి. వాడికి ఏ రెవరెండ్ అని, బిషప్ అని, ఏ బిరుదులైనా ఉండొచ్చు. ఎంత పెద్ద సంస్థకు నాయకుడైనా కావచ్చు, ఎంత పెద్ద గుడిలోనైనా ఆరాధించుకోవచ్చు, ఎంత పెద్ద మందిరంలోనైనా ఉండొచ్చు. ఇంకా పెద్దోడు కాలే, ఆధ్యాత్మికంగా ఇంకా పరిపక్వత రాలేదు. కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకునే మనస్సు రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మోషేకు ఉండినటువంటి ఆ విలువలు, ఆ అంచనాలు నాలో కూడా ఉండునట్లుగా నన్ను చెక్కుము తండ్రి, మలచుము తండ్రి అని అడగాల. అది దేవుడు నీ లోపల చెక్కడపు పని చేసినప్పుడు నువ్వు కూడా మోషేలాగా ఆలోచిస్తావు. శంకరపల్లిలో నన్ను మతోన్మాదులు కొట్టారు. కొడితే తల పగిలిపోయింది, చావు దెబ్బలు కొట్టారు. సరే, నా వెంట ఉన్న సహోదరుడు ఆరోన్ ఎలోషియస్ అని గాంధీ హాస్పిటల్లో నన్ను అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. సరే, చాలా లాంగ్ స్టోరీ అనుకోండి. మా అన్నయ్య ఒక ఆయన, మా కజిన్ బ్రదర్ వచ్చి అంటాడు, ఎట్లా జరిగిందో అంటే, ఇట్లా ఆ ఊరికి రావద్దని ముందు ఫోన్ చేశారు అన్నయ్య, వస్తే కొడతామని కూడా అన్నారు, కానీ కొడితే కొట్టారులే, మరి ముందుగా వాల్ పోస్టర్లు వేసేసారు, నేను రాకపోతే బాగుండదు,
అయినా మేము ఎవరిని దూషించము, మతం మార్చము, మతాలు మార్చము, సువార్త చెప్పుకొని వచ్చేస్తామంతే. కొడితే కొట్టండి, నేను రాకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పి వెళ్ళాను. కొట్టారు అని చెప్పి సరే అయింది కానీ ఎవ్వరికి ఇంకో ఈ మాట చెప్పకిక. నన్ను కొట్టారని చెప్పకు. ఏం చెప్తావు అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పు. అవమానం, అందరూ ఏమనుకుంటారో, కొట్టారని చెప్పకు అంటే వీడియో గ్రహాంతర జీవురా అనుకుంటున్నాను నేను. యేసయ్య కొరకు ఎవడో కొట్టాడంటేనట నాకు అవమానమట. అందుకని నేను యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాలనట అని వీడు చెబుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పచ్చి గాయాలతో ఉన్నా నేను. వీడు అసలు రక్షణ పొందాడా, క్రైస్తవుడేనా, బైబిల్ చదివాడా, బైబిల్ నమ్ముతున్నాడా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక శ్రమ వచ్చింది. మొన్న కూడా ఎవరో అన్నారు, మీరు ఎంత బాగా అన్నీ చెప్పుకుంటారండి, అట్లా ఎవరు చెప్పుకోరు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పుకుంటారు, అట్లా చెప్పుకోకూడదు కదా, చాలామంది ఇష్టపడరు చెప్పుకోవడానికి. అరే జబ్బు చేసిందని చెప్పుకుంటే నష్టమే ఉంది, అదేం పాపం కాదు కదా. జబ్బు ఎవరికైనా వస్తుంది. వచ్చింది, బిడ్డలు నా కొరకు ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. 6 ఏళ్ల కింద పోతాడు అనుకున్నాడు, ఇంకా ఉన్నాడు. దేవునికి మహిమ కదా. అట్లా చెప్పుకుంటే ప్రజలు ఏమనుకుంటారటంటే పాపం చేసినోడికే రోగం వస్తుందని అందరూ అనుకుంటారు కదా. ఈయనకి ఇంత పెద్ద రోగం వచ్చిందంటే ఏం పాపం చేశాడో అనుకుంటారు అని ఎవరు ఇష్టపడరు అలా చెప్పుకోవడానికి. అంటే ఇది లోక సంబంధమైన ఆలోచన. అది నాన్ సెన్స్ కదా. అంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళందరూ పరిశుద్ధులా? మరి ఆరోగ్యంగా ఉన్నోళ్ళందరూ పరిశుద్ధులు, జబ్బు చేసిన వాళ్ళందరూ పాపాత్ములా? అదేమి సిద్ధాంతము? అనారోగ్యం ఎవరికైనా వస్తుంది, చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? అరే అన్నీ అందరికి చెప్తారా? అరే వీళ్ళు పరలోకానికి వచ్చేవాళ్ళు కాదనుకుంటా నేను. అన్నీ అందరికీ చెప్తారంటే అసలు ఎందుకు దాచుకుంటున్నావు నువ్వు, ఎందుకు మూసుకుంటున్నావు? సహజమైన విషయాలు. కొంతమందికి నాకు షుగర్ వచ్చిందని చెప్పడానికి చాలా సిగ్గు. నాకు బీపీ వచ్చిందని చెప్పడానికి చాలా చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఇంకా విడుదల పొందలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదామనే మనస్సు రాకపోతే యేసయ్య నీ గుండెల మీద సింహాసనం ఎక్కడు గుర్తుపెట్టుకో. యేసయ్య నీకు రాజుగా కావాలంటే నీ మైండ్ సెట్ మారాలి. యు కెనాట్ అఫోర్డ్ టు థింక్ లైక్ ఎ వరల్డ్లీ పర్సన్. అనవసరంగా సిగ్గుపడేవాళ్ళు, అనవసరంగా భయపడేవాళ్ళు, అనవసరంగా మొహమాట పడేవాడు. గుండెల మీద యేసయ్య కూర్చోడు. ఈ లోకం మిమ్మల్ని మీ నిరీక్షణను గూర్చి సమాధానం అడిగినప్పుడు, హేతువు అడిగినప్పుడు మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అవతల వాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. వాడు మిమ్మల్ని దూషిస్తాడేమో, అవమానిస్తాడేమో, మీద పడి కొడతాడేమో, చంపేస్తాడేమో. అయినా సరే దేనికైనా సిద్ధముగా ఉండి క్రీస్తు పక్షముగా మీరు సాక్షిగా నిలబడడానికి తెగింపు కలిగిన వ్యక్తి అయితేనే ఆయన వచ్చి ఇక్కడ సింహాసనం ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా మనం సమాధానం చెప్పాలి. ఇది మొదటి సెక్షన్. కానీ సమాధానం చెప్పకపోతే కూడా మంచిది. ఇది రెండో సెక్షన్. ఎవరు అడిగినా సమాధానం చెప్పాలి. అన్య మతస్థులైనా సరే, నాస్తికులైనా సరే, ఎవరైనా సరే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తెగింపు మనకు ఉండాలి.
అయితే కొన్నిసార్లు సమాధానం చెప్పకుండా ఉంటేనే మంచిది. ఇది ప్రసంగంలో 2వ సెక్షన్. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో ఈ రీతిగా ప్రభువు వ్రాయించాడు. చూడండి దయచేసి, సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 2 విషయాలు చెబుతున్నాడు. 5వ వచనం, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇమ్ము, ప్రత్యుత్తరము ఇమ్ము. అలాగూ చెయ్యకపోతే వాడు ఏమనుకుంటాడు? ఏమండి, 5వ వచనంలో ప్రత్యుత్తరం ఇవ్వాలి, లేకపోతే వాడు నేనే తెలివిగలవాడిని అనుకుంటాడు. 5వ వచనంలో ప్రత్యుత్తరం ఇవ్వండి, మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, జవాబీ వాడికి, లేకుంటే నేనే పెద్ద జ్ఞానిని అనుకుంటాడు వాడు. కానీ 4వ వచనంలో ఏమన్నాడు? వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు. మూఢుడు మూర్ఖుడు వాడు అడుగుతా పోతాడు, నువ్వు చెబుతా పోతే వీడు నేను సమానం అనుకుంటాడు. వాడు అసలే మూర్ఖుడు. విజ్ఞాన తృష్ణ లేదు, తెలుసుకుందామనే దాహము లేదు, జ్ఞానము పట్ల ఆశ లేదు, ఏదో సరదాకు అడుగుతుంటాడు. చెప్పింది వినకుండానే మళ్ళీ రెండో ప్రశ్నకు సమాధానం సగం కాకముందే 3వ ప్రశ్న. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ఒక లోక సామెత ఉంది. వాడు ఏదో అడగడంలో చాలా గొప్పోడిని అనుకుంటాడు. అలాంటి మూర్ఖులు ఉంటారు కొంతమంది. యథార్థవంతులు గారు, చెబితే అర్థం చేసుకోరు, ఒక సత్యం నేర్చుకుందామని అడగరు. వివేచించాలి. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. అలా ఇస్తే నువ్వును వాడితో సమానంగా ఉంటావు. అడిగితే అడుగుతాడు, ఏడిసావు లేరా, నీలాంటితో కూడా మాట్లాడితే నా గొప్పతనమే ఉంది, నేను నీతో సమానమా? కయ్యానికైనా బియ్యానికైనా ఉజ్జి ఉండాలి, భేటీకైనా డిబేట్ పెట్టడానికైనా ఉజ్జి ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఏం సాధించావు అది చెప్పు. ఎన్ని ఆత్మలను రక్షణలోకి నడిపించావు, ఎన్ని సంఘాలు కట్టావు? ఒక హోదా, ఒక లెవెల్ ఉండొద్దా? ప్రతి దౌర్భాగ్యుడు దమ్ముంటేరా డిబేట్కు కూర్చో అని తొడజరిసి తొడగొట్టి మాట్లాడితే నాకు దమ్ముండడం ఏంటి? ఇక్కడ ముందు టైం లేదు. దమ్మైతే ఉంది కానీ టైం ఉండొద్దు. మరి సువార్త చెప్పడానికి టైం అంతా పోతూ ఉంది. మంచి పనులు చేయాలి. ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి మనకు, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్, ఓఫిర్ పబ్లికేషన్సు, ట్రెండ్ సెట్టర్సు, సంఘ స్థాపన, ఎన్ని ఉన్నాయి మనకు. ఐపీబీపీ, రాష్ట్రీయ మసీహీ పరిషత్, హక్కుల పోరాటం. నేను పెట్టిన ఎన్జిఓలు ఏ పాస్టరు ఏ సేవకుడు పెట్టుండడు. ఇవన్నీ చేసుకోవాలన్నా వీడి పనికి మాలిన ప్రశ్నలకు సమాధానం ఇస్తా కూర్చోవాలన్నా. కొన్నిసార్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడమే తెలివైన పని. మరికొన్నిసార్లు సమాధానం ఇవ్వడమే దేవుని చిత్తం. మరి ఎప్పుడు ఏది దేవుని చిత్తమో, ఏది తెలివైన పనో ఈ 4వ వచనంలో ఉండాలా, మనము 5వ వచనంలో ఉండాలనా అనేది మనకు ఎలా తెలుస్తుంది? సమాధానం ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా అని ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడమే మంచిది. నువ్వే చెప్పినావు కదా సార్, సమాధానం ఇయ్యకము అని చెప్పావు కదా.
ఎందుకంటే రెండు బైబిల్లోనే ఉన్నాయి. అప్పుడే అవునంటాడు, అప్పుడే కాదంట. మన పౌనేమో అవునని చెప్పి కాదన్నవాడు అంటానే ఉన్నాడు ఇక్కడ. అప్పుడే అవునంటున్నాడు, అప్పుడే కాదంటున్నాడు. మళ్ళీ అవునని చెప్పి కాదన్నవాడు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఏడుంది అవునంటే అవును, కాదంటే కాదు? ఇక్కడ అవునంటే కాదు, కాదంటే అవును అన్నట్టుంది. అని కూడా ఒకడు అడుగుతాడు, నన్ను అడుగుతాడు ఒకడు. అరే ఆ పైన జవాబు చెప్పమని ఉంది, కింద జవాబు చెప్పొద్దని ఉంది. కాబట్టి మరి ఏంది సార్ అని అంటే, మరి నువ్వు అడిగేది కొంచెం కష్టమైన ప్రశ్న కాబట్టి నేను 4లో ఉందాం అనుకుంటున్నా బాబు, జవాబు ఇయ్యకుము అనే దాంట్లో ఉందామని. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ కడవరి తరము, దీన్ని దేవుడు ఏం పేరు పెట్టాడు? నేను పేరు పెట్టలే. దేవుడు ఏమన్నాడంటే దీన్ని మూర్ఖతరము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మూర్ఖులు. ఏమండి, ఇవాళ సోషల్ మీడియా నిండా క్రీస్తును గూర్చినటువంటి వ్యతిరేకత, ఎంత మనస్సాక్షిని చంపుకొని ఎంత వ్యర్థమైన విమర్శలు చేస్తున్నారంటే చెప్పడానికి వీల్లేదు. మనస్సాక్షిని చంపేసుకున్నారంతే. వాళ్ళకందరికీ నేను సమాధానం చెప్పగలను, చెప్పాను కూడా. ఏదో అర్థం పర్థం లేని విమర్శ ఒకటి చేస్తారు. సమాధానం చెబితేనేమో మనోభావాలు గాయపడ్డాయట. అదేంటిదో నాకు అర్థం కాదు. వీడెళ్ళి అమెరికాకు, జర్మనీకి, ఫ్రాన్స్కు, ఆస్ట్రేలియాకి వెళ్ళి వీడి మతం చెప్పుకుంటే మరి అక్కడ మనోభావాలు గాయపడవా? ఇక్కడ ఉన్నోడు మతం మార్చుకుంటే కన్న తల్లిని మార్చుకున్నట్టు అని ఇక్కడ నువ్వు నీతులు చెప్తున్నావు. అక్కడ తెల్ల తోలున్నోడు వాడికి నువ్వు గుండు కొట్టి గ్రీన్ కలర్లో గుండు తయారు చేసి వాడికి పిలకలు పెట్టి వాడికి చిరుతలు ఇచ్చి మీ దేవునికి నువ్వు భజన చేయించినప్పుడు మరి వాడు తల్లిని మార్చినట్టు కాదా? మరి ఇక్కడ మతం మారితే నీచమైన కార్యం అంటావు. మరి అక్కడ నీచమైన పని నువ్వు చేయించట్లేదా? నువ్వు చేస్తేనేమో సంసారము, ఇంకోటి చేస్తే వ్యభిచారమా? నువ్వు మతాలు మారిస్తేనేమో పుణ్యము, మేము మారిస్తేనేమో నేరమా? అంటే లేదు సార్, మేము అట్లా సమాధానం చెప్పడానికి లేము కదా. మేము ఏదన్నా చేస్తాము, ప్రశ్నలు వదులుతూ ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాము, దానికి మాకు జీతాలు వస్తున్నాయి. మీరు మాట్లాడే సెన్సిబుల్ టాక్, అర్థవంతమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేము లేము కదా. మాకు తెలిస్తేగా అసలు మేము మనుషులమైతే కదా. కాబట్టి మేము సమాధానం చెప్పాము, ఇట్లే చేస్తాము, మేము ఏదన్నా చేస్తాం. ఇట్లా వీళ్ళని ఏమంటారంటే మూర్ఖులు. వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినంత వరకు చెప్పాం. ఇక వాళ్ళ వాదనలు అన్నీ నాన్ సెన్సే. ఈ మధ్య ప్రచారం ఏంటంటే ఇండియా అన్నిటికంటే గొప్ప దేశం. భారతదేశంలో మనకు విమాన శాస్త్రం ఉంది, లోహ శాస్త్రం ఉంది, అష్టాదశ పురాణాలు, 64 లలిత కళలు, ఇవన్నీ ఉన్నాయి. మనకున్న మహోన్నతమైన సంస్కృతి, అంత మంచిది, మంచి గొప్ప సంగతులన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచే రష్యాకు, జర్మనీకి, అమెరికాకు ఇక్కడి నుంచే కల్చర్ అనేది వెళ్ళింది. వాడు మన దగ్గరే నేర్చుకున్నాడు అన్నీ చెప్తుంటారు. సరే బాబు,
ఇక్కడ నుండి బయలుదేరి జ్ఞానము అన్ని దేశాలకి వెళ్ళింది. ఒప్పుకుంటాం, అది మన గర్వకారణమే. నా దేశం నుండి జ్ఞానము అన్ని దేశాలకు వ్యాపించింది, గర్వకారణము. సరే, వీడు వెళ్ళి అక్కడ జ్ఞానం చెప్పడానికి ఆ దేశంలో ఉన్న జనం ఎట్లా పుట్టారో చెప్పు. వీడు వెళ్ళి అమెరికాకు, ఇంగ్లాండ్కు, జర్మనీకి, ఫ్రాన్స్కి, జపాన్కి జ్ఞానం చెప్పాడు. వీడు వెళితే జ్ఞానం అక్కడ నేర్చుకోవడానికి మనుషులు అక్కడ ఎందుకున్నారు, ఎలా పుట్టారు. పెరుగు బాగా చెడిపోతే పెరుగులో అది మురిగిపోయి అందులో పురుగులు పుడతాయి. అట్లా ఎక్కడ ఏ దేశంలో ఆ దేశానికి అక్కడే పెరుగులో పురుగులు పుట్టినట్టు మనుషులు పుట్టారా? వాళ్ళు ఎలా పుట్టారు? నువ్వు వెళ్ళి అక్కడ జ్ఞానం చెప్పడానికి. నువ్వు వెళ్ళి అక్కడ ఎవరికైతే జ్ఞానం చెప్పానంటున్నావో వాళ్ళు పట్టుకున్న బైబిల్ గ్రంథములో నువ్వెట్లా పుట్టావో రాసింది. నువ్వు పట్టుకున్న గ్రంథములో వాడెలా పుట్టాడో రాసి లేదు. అయినా సరే మాది మహోన్నత దేశం, ఉన్నతమైందే దేశం, అనుమానం లేదు. నేను ఏమనుకుంటానంటే, మరి నేను పుట్టిన దేశం గొప్పది కాకపోతే మామూలు దేశం ఎలాగవుతుంది? రంజిత్ తోఫీర్ పుట్టిన దేశం గొప్పది కాదండి. నా దేశం గొప్పదే, కానీ నా దేశము కూడా ఎలా పుట్టిందో ఆ దేశం వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎలా పుట్టారో నువ్వు చెప్పట్లేదుగా. అంటే మా దగ్గర రాసింది భవిష్య పురాణములో. అక్కడ భవిష్య పురాణంలో ఏం రాసిందో తెలుసా? ఆది కాండము 10వ అధ్యాయములోని వంశావళి మొత్తం రాసింది. ఆదాము నామ పురుష హవ్యవతి అనే ఆది దంపతులు, వాళ్ళలో నుండి పుట్టిన వాళ్ళు. నోవహు పేరుంది, అబ్రహాం పేరుంది, లోతు పేరుంది. భవిష్య పురాణం వేదవ్యాసుల వారు రాసిన అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం కూడా ఒకటి. అందులో మొత్తము జలప్రళయ కథ, ఓడలో ఈ నోవా తన కుటుంబం రక్షింపబడడం, వాళ్ళలో నుండి జాతులు ఆర్యులు, ద్రావిడులు ఎలాగ వచ్చారు, మొత్తం అంతా భవిష్య పురాణంలో ఉంది. అవి స్క్రీన్ షాట్లు కూడా చూపెట్టి అనిల్ కుమార్ గారు, జాన్ కొయ్య గారు ఒక మంచి ప్రోగ్రాం చేశారు. ఒక్కడు కిక్కురుమంటే ఒట్టు, అసలు మాట్లాడడమే లేదు. ఎప్పుడైతే సెన్సిబుల్గా, పవర్ఫుల్గా జవాబు వస్తుందో క్రైస్తవుల నుండి, వాటిని వదిలేసి కొత్త పాయింట్ మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. కనుక ఇక వాళ్ళకు సమాధానం చెప్పొచ్చు కానీ మళ్ళీ మనోభావాలు గాయపడ్డాయి అంటారు. కనుక వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు. ఇప్పుడు మనకు మనమే చెప్పుకుందాం. ఏం చెప్పుకుందామంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన విశ్వాసానికి ప్రమాణము, మన విశ్వాసానికి పునాది. బైబిల్ గ్రంథములో దేవుడు బయలుపరిచిన విషయాలను మనము యథాతథంగా నమ్మాలి, ఆచరించాలి. బైబిల్ మీద ఆధారపడి మనం బ్రతకాలి. అవతల ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, బైబిలే మనకు అంతిమ న్యాయస్థానము, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఫెయిత్, సుప్రీం కోర్ట్ ఫర్ ఆల్ డాక్ట్రిన్స్. వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ బైబిల్కు సమానమైన గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదు. క్రీస్తు శకం ఇదొకటి. ఈ మూర్ఖుల వాదన ఏంటంటే క్రీస్తు శకం అనేది అనొద్దు, కామన్ ఇరా, సామాన్య శకం అనాలి అట. హౌలగాళ్ళు వీళ్ళని తిట్టకుండా ఎట్లుండాలంటే చాలా కష్టము, తిట్టకుండా ఉండాలంటే. అయినా కానీ తిట్టడం లేదు ఇప్పుడు నేను, హౌలగాళ్ళు అనటంలే.
అటు అనకుండా ఉండడం కష్టమవుతుందని చెప్తున్నా అంతే. సామాన్య శకం, క్రీస్తు శకం ఎక్కడిది? లేదు. క్రీస్తు పుట్టనే లేదు. సామాన్య శకం అనాలి అంటే, సరే సార్ నేను కూడా అదే అంట, నేను కూడా సామాన్య శకం అని అంటాను, ఓకే. అయితే నువ్వు చెప్తున్న సామాన్య శకము కామన్ ఇరాకు బిగినింగ్ పాయింట్ ఏదో చెప్పు నాకు. అంటే అది యేసుప్రభు సిలువేసినప్పుడు అంటాడు మళ్ళీ. మరి వీడు హవలగాడు కదా, కానీ మనం అనొద్దు, అస్సలు అనొద్దు. వాడు మంచోడు, తెలివైనోడు. క్రీస్తు అనే మాట వాడాడట, కామన్ ఈరా అట, దానికి మొదలు మాత్రం యేసుప్రభు సిలువట. మరి అదేంటిది? కాబట్టి వాళ్ళని మనం అస్సలు హౌలగాళ్ళు అనొద్దు. గొప్ప మేధావిరా నువ్వు అనాలి. ప్రియులారా, ఇటువంటి వాళ్ళతో మనం వాదం పెట్టుకునేది. కయ్యానికైనా వియ్యానికైనా ఉజ్జి ఉండాలి. స్వామి వివేకానందుల వారు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రోజుల్లో నేను బ్రతికి ఉంటే నా హృదయ రుధిరముతో వారి పాదాలు గడిగేవాణ్ణి. ఆదియందు శబ్దముండెను, దానిని బైబిల్లో జాన్ సువార్త 1వ అధ్యాయంలో జాన్ మహర్షి రాశాడు. ఆదియందు శబ్దముండెనని జాన్ సువార్తలో చెప్పిన దానినే హిందువులమైన మేము ప్రణవమనియు ఓంకారమనియు మాయ అనియు పిలుచుచున్నాము. పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తు ఆయను. ఈయన పరమపుత్రుడు. పరమ తండ్రిని మనము తెలుసుకొన జాలము, పరమపుత్రుని మాత్రమే తెలుసుకొనగలం. పరమపుత్రుని ద్వారానే పరబ్రహ్మతత్వమును మనం తెలుసుకోగలము. స్వామి వివేకానందులను మించిన హిందువులు ఉన్నారా ఎవరైనా? ఆయన కన్నా గొప్ప దేశభక్తులు ఉన్నారా? ఆయనేమో యేసు ప్రభు వారిని, ఆయన నా గుండెను కోసి నా రక్తంతో ఆయన పాదాలు గడిగేవాడిని అని అంత మహానుభావుడు అంటే, వీళ్ళేమో యేసు ప్రభు పుట్టనే లేదని వీళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళు ప్రొఫెసర్లు, వీళ్ళు చరిత్ర పరిశోధకులు, సీనియర్ జర్నలిస్టులు, పిచ్చి పట్టిన కుక్కల్లాగా అరుస్తున్నారు. కానీ మనం వాళ్ళని అట్లా అనొద్దు. అట్లా అని అంటలేను, నేను అనొద్దని చెబుతున్నా. వాళ్ళందరూ చాలా గొప్పలని అందాం, కానీ వాళ్ళు అట్లనే అరుస్తున్నారు, కానీ మనం అట్లా అనొద్దు. ఇక వాళ్ళతో మనం పెట్టుకోదు, అనవసరం అండి. ఇక మనం చెప్పిన జవాబులు చాలు, మనమైతే ఒకటే నమ్ముదాం. లేఖనమేమి చెప్పుచున్నది, వాడు ఎన్నైనా చెప్పని. బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే, 66 డాక్యుమెంట్స్ ఉంటే, ఇన్ని వేల పేజీలు ఉంటే, ఇవన్నీ వదిలిపెట్టి ఆ ఒక్క లోతు కుమార్తెలు అది ఒకటే పట్టుకొని ఇది బూతు పుస్తకము అపవిత్రమని ప్రచారం చేస్తున్నారు. సరే, అది ఒక్కటి చేసినోడు వాళ్ళు దేవతలు కాదే, వాళ్ళు మనుషులు. చెడిపోయిన మానవ జాతి ఒకప్పుడు అలా ప్రవర్తించిందని చెప్తున్నాడు దేవుడు. ఆదాము హవ్వలు పాపము చేయటాన్ని బట్టి మానవ జాతి చెడిపోయి అలాంటి అపవిత్రమైన పనులు కూడా ఆ రోజుల్లో జరిగినాయి అని చెబుతున్నాడు. మనుషులు తప్పు చేశారని దేవుడు చెబుతున్నాడు. మరి మీ దగ్గర దేవుళ్ళే తప్పులు చేశారని రాసుకున్నారు కదా, అది బాగుందా? మరి మనుషులు తప్పు చేయడము భయంకరమా, దేవుడే తప్పులు చేయడం భయంకరమా అని అంట మా మనోభావాలు దెబ్బతింటున్నారు. అంటే దేవుళ్ళే ఏమైనా చేయవచ్చట, మనిషి తప్పు చేస్తే మాత్రం అది మనం చెప్పొద్దట. ఒక అమ్మడు
ఒక ఆమె నా కూతురుతో సమానమే. నా కూతురు అంత వయసు నాకు కూతురుంది. ఆమె చెప్తుంది, ఒహోలిబా, ఎహెచ్కేల్లో ఉన్న ఒహోలిబా అనే వచనాలు, అవి అధ్యాయాలు, స్త్రీ యొక్క అంగాంగ వర్ణన. అది దమ్ముంటే మీరు మీ ఆడోళ్ళని తీసుకొచ్చి ఆడోళ్ళతో చదివించగలరా? మీకు దమ్ముంటే అంత అపవిత్రమైన అసహ్యమైన స్త్రీ అంగాంగ వర్ణన మీరు చదివేయగలరా అని వీడియో క్లిప్పులు పెట్టారు. నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు నీ కొడుకుని తీసుకొని దేవాలయాలకు పోయి పైన ఉన్నటువంటి ఆ బూతు బొమ్మలు, రకరకాల భంగిమలలో రతి ఎలాగూ చేయొచ్చో, ఎన్ని యాంగిల్స్లో సెక్స్ చేయవచ్చో శిల్పాలు చెక్కినాయి. నీ కొడుకుని తీసుకుపోతే వాడు అడుగుతాడు, మమ్మీ ఇదేంటిది, ఈమె ఇట్లా నిలబడ్డదేంటి, అదే వాడు అట్లా ఉన్నాడు ఏంటని అడిగితే నువ్వు చెప్పగలవా నీ కొడుకు? ఏ తల్లి అయినా తన కొడుకుకు ఆ శిల్పాలు చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలదా? నీకు అదంతా బాగుంది. బైబిల్ అంటే చెడ్డ పుస్తకం అట. కొన్ని కోట్ల మందిని, పాపులను, త్రాగుబోతులను, హంతకులను, వ్యభిచారులను, మత్తు పదార్థాలకు బానిసలను విడిపించి పరిశుద్ధులను చేసిన శక్తివంతమైన గ్రంథము బైబిల్ గ్రంథం. ఆ ఒహోలిబా అనేది అక్కడే చెప్పాడు, ఇశ్రాయేలుకు సూచన, యూదా జనాంగమునకు ఇశ్రాయేలుకు సూచన. 2 జనాంగములకు సూచన. నిజమైన ఆడోళ్ళు కాదు వాళ్ళు, నిజమైన స్త్రీలు కాదు. ఉపమాన భాష అంటే అది బైబిల్లో తేటగా చెప్పాడు. దాన్ని పట్టుకొని నువ్వు అట్లాంటి మాటలు ఉంటాయంటే మాటలేం కర్మ. అసహ్యమైన భంగిమలు, అనేక రతి భంగిమలు గుడి నిండా చెక్కుకొని కూర్చున్నారు. తాపీ ధర్మారావు గారు ఒక బుక్కే రాశారు, దేవాలయాలపైన బూతు బొమ్మలు ఎందుకు అని రాశాడు ఒక బుక్. మీరు చెప్పించుకొని చదవచ్చు. అది విశాలాంధ్రలో దొరుకుతుంది, ఇప్పటికీ విశాలాంధ్ర బుక్ హౌస్లో దొరుకుతుంది, కొనుక్కొని చదవండి. కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యమైనా చదవండి, ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం చదవండి. ప్రియులారా, ఇవన్నీ ఉంటాయి కానీ మన మీద దాడి ఎందుకు? మన మీదన్నా అంటే గొడవలు చేయవచ్చు. కనుక వాళ్ళు ఏంటంటే గొడవల కొరకే ప్రశ్నలు అడుగుతున్నారు కానీ సత్యాన్ని దర్శిద్దామని కాదు. సత్య దర్శనం కొరకు, సత్య ప్రత్యక్షత పొందడం కొరకు వాళ్ళు అడగడం లేదు, గొడవల కొరకే అడుగుతున్నారు. గనక మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బైబిలు పరిశుద్ధమైన దేవుని గ్రంథమని నమ్మడానికి మనకు 100కి 100 పాళ్ళు మనకు ఆధారములున్నవి, మనకు మంచి కారణాలు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, మనుషులు చదివే గ్రంథములు ఎన్నో ఉన్నవి బైబిల్ ఈ భూమి మీద. మనుషులు చదివే గ్రంథములు భూమి మీద ఎన్నో ఉన్నవి, కానీ బైబిల్ ఒకటి మాత్రం మనిషినే చదువుతుంది. నేనెన్నో పుస్తకాలు చదివా, కానీ బైబిల్ను నేను చదవాలనుకుంటుంటే అది నన్ను చదవడం మొదలుపెట్టింది. బైబిల్లో చాలా చోట్ల కంటిన్యూటీ ఉండదు, సడన్గా వాయిస్ మారిపోతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మారిపోతుంటుంది. ఇదేం గ్రంథం అండి అనిపిస్తుంది. కానీ చదువుతూ ఉంటే నీ బ్రతుకిలా ఉంది కదా అని నీ బ్రతుకులోని అతి రహస్యమైన విషయాలను అద్దములో చూపినట్టు బైబిల్ చూపిస్తుంది. బైబిల్ చదివి నేను త్రాగుడు మానేశాను, బైబిల్ చదివి నేను వ్యభిచారం మానేశాను, బైబిల్ చదివి
నా నేర జీవితం మానేశానన్నోళ్ళు కోట్ల మందిని నేను చూపిస్తా. వేరే ఏదన్నా మత గ్రంథాన్ని చదివి నేను తాగుడు వ్యభిచారం మానేశాను అన్నోండి ఒక్కడినంటే ఒక్కడిని చూపెట్టు. ఒక్కడు చాలు, ఉండరు. ఎందుకంటే అక్కడ దేవతలే అడ్డమైన వ్యభిచార కర్మకాండ అంతా చేస్తుంటారు. అందుచేత బైబిల్ గ్రంథముతో సాటి అయిన గ్రంథం ఇంకొకటి లేదు. బైబిల్ గ్రంథమే నిజమైన దైవ గ్రంథం. ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా, అభ్యంతరాలు లేవదీసినా మనం అసలు పట్టించుకునే అవసరం లేదు. వాడు అలాగే అంటూ ఉంటాడు, అనని ఏం పర్వాలేదు. మన దృష్టి మాత్రం ఈ లేఖనము మీద మనము స్థిరముగా నిలబెడదాం. మన దృష్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని యందు లక్ష్యముంచుట మనకు మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి, పరిశోధించండి. రోజు ఒక 2 గంటలు కేటాయించండి. ఎవడో ఏదో అడిగితే చెప్పడానికని కాదు, అయిపోయింది. వాళ్ళు అడగడం అయిపోయింది, మనం చెప్పడం అయిపోయింది. ఇక బ్రతుకంతా ఈ వాదోపవాదాల్లో గడపొద్దు. శేష జీవితం అంతా ఈ వజ్రాల గనిని పరిశోధించడంలో మనం గడుపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు ఒక 2 గంటలు బైబిల్ చదవండి, మీ పనులన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి బిల్స్ అన్నీ శాంక్షన్ అవుతాయి. నీ ఇంటి పక్కనే ఉండి నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ పొరుగున ఉన్న శత్రువు వాడు రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. బైబిల్ చదవండి, ఇంకేం చేయకండి. నీ వర్క్ ప్లేస్లో, నీ ఆఫీస్లో నిన్ను బాధ పెడుతున్న మేనేజర్ వాడు ఇంకో సీట్లోకి వెళ్ళిపోతాడు. నీకు అనుకూలమైన మేనేజర్ వస్తాడు. నువ్వు బైబిల్ చదివి ధ్యానించు, నీ భార్య నీకు లోబడుతుంది. నువ్వు బైబిల్ చదివి ధ్యానించు, నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. ఎవరు చెప్పారు? మొదటి కీర్తన చెప్పింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతా సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేసినా అది సఫలమవుతుంది. వ్యాపారము చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా నీకు జయము తప్ప అపజయం ఉండదు. దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానం చేద్దాం. మరి వాడు కాదంటున్నాడు కదా అంటే అంటాడు, అలాగే అంటాడు. వాడి మాటలు మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? ఆల్రెడీ వాడు అడిగిన ప్రశ్నలు, మనం చెప్పిన సమాధానాలు అందరూ విన్నారు కదా. ఏమాత్రం సెన్సిబుల్గా మాట్లాడతారు వాళ్ళు? ఏం సెన్స్ ఉండదు వాళ్ళు మాట్లాడేదానికి. అల్టిమేట్గా ఒక జడ్జిమెంట్ కొన్ని ఏండ్ల కిందట ఇచ్చాను నేను. యేసే జ్ఞానము అని బైబిల్ ప్రకటిస్తోంది గనక యేసుకు విరోధంగా మాట్లాడేవాడు జ్ఞానానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. యేసే సత్యము అని బైబిల్లో యేసే ప్రకటించాడు గనక యేసుకు విరోధంగా మాట్లాడేవాడు సత్యానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. యేసే సర్వోత్తముడు, ఆయన మంచివాడు, యథార్థవంతుడు గనక యేసుని విమర్శించేవాడెవ్వడు మంచివాడై ఉండడానికి అవకాశం లేదు. యేసును ద్వేషించేవాడు, యేసును విమర్శించేవాడు, యేసును దూషించేవాడు జ్ఞాని కావడానికి వీల్లేదు, మంచివాడు కావడానికి వీల్లేదు, వాడు సత్యవంతుడు కావడానికి వీల్లేదు. Anybody who hates Jesus cannot be a good person. He cannot be an honest person. He cannot be a wise person. Everyone who hates Jesus is bound to be a fool. యేసును ద్వేషించే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడు.
అది నేడు కాకపోతే రేపు తెలిసిపోతుంది. ఎందుకంటే సింపుల్గా చెప్తున్నా, వివేకానందుల వారు యేసును గౌరవిస్తే, వివేకానందులంతటి వాడే గౌరవంగా మాట్లాడితే యేసును దూషించినోడు మరి ఎట్లా జ్ఞాని అవుతాడండి? ఫూల్ కాక ఎవడు? రమణ మహర్షి యేసును గూర్చి ఘనంగా మాట్లాడారు. ఏమండి, రమణ మహర్షి యేసును గూర్చి గౌరవంగా మాట్లాడారు. వివేకానందుల వారి యొక్క గురువుల వారు, గురుపాదులు శ్రీ రామకృష్ణ పరమహంస గారు, ఆయన చెప్పారు యేసుక్రీస్తు దేవుడే అని. ఆయనకు కాళికాదేవి చెప్పిందట, కాదన్నోడేవుడు యేసుప్రభు దేవుడే అని. వాళ్ళకున్న అనుభవాలవి. అంతటి మహానుభావులే యేసును గౌరవంగా మాట్లాడితే మరి ఇప్పుడు యేసును దూషించే వాళ్ళు మంచోళ్ళ, జ్ఞానవంతుల? వీళ్ళు రెండు కాదు. వాళ్ళకి మంచితనము లేదు, జ్ఞానము లేదు, సత్యాసక్తి లేదు, యథార్థత లేదు. గనక మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉజ్జీ కాదు. మనం ఏం చేద్దామంటే బైబిల్ను ధ్యానము చేయడంలో నిమగ్నం అయిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతులేని వజ్రాల గని బైబిల్తో నింపబడండి. బైబిల్తో మీ సమయాన్ని గడపండి. బైబిల్లోని మహిమైశ్వర్యంతో మీ హృదయాలు నింపుకోండి. అప్పుడు మీరు లోకానికి వెలుగై ఉప్పై జీవించగలుగుతారు. విమర్శకులను పక్కన పెట్టేద్దాం, వాళ్ళు అలాగే మాట్లాడని, మనం మాత్రం మోకరించి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువు పరమ తండ్రి, నీ వాక్యమును మాలో ఫలింపచేయండి. మాకు విరోధులు ఎన్ని విమర్శలు మా మీద సంధించి వదిలినా, ఎన్ని విమర్శలు, ఎన్ని దూషణలు, ఎన్ని తిరస్కారాలు మా మీదికి సంధించి వదిలినా, మేమైతే ప్రభువా నీ కట్టడలు ధ్యానించుచు దావీదు మహారాజు వలె నీ మహిమైశ్వర్యంతో నింపబడటానికి మాకు సహాయం చేయండి. ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శలు మా మీదికి వదిలినా, 66 గ్రంథాల పవిత్ర లేఖనాలు, ఈ సత్యవేద గ్రంథమే నిజమైన దేవుని వాక్యం, వాస్తవంగా దేవుని వాక్యం, పరలోకానికి దారి చూపే ఏకైక గ్రంథము ఈ బైబిల్ గ్రంథం అనే పరిపూర్ణ విశ్వాసముతో మేము బైబిల్ పఠనానికి, బైబిల్ పరిశోధనకు ఇప్పటి నుంచి మమ్మును మేము అంకితం చేసుకోవడానికి, మేము పునరంకితం కావడానికి సహాయం చేయండి. ఈ లోకములో ఉన్నటువంటి విమర్శకులందరినీ మీరు బంధించండి. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధంగా వారు కూడుకొని ఏకీభవిస్తున్నారు. అయినా సరే మాకు పర్వాలేదు తండ్రి. ఎవరు నీకు విరోధమైన, ఎవరు బైబిల్కు విరోధమైన, ఎవరు మాకు విరోధమైన, మేము నీలో స్థిరంగా నిలబడటానికి సహాయం చేయండి. నీ వాక్యములో మాకున్న విశ్వాసము, విషయ పరిజ్ఞానం నానాటికి అధికము చేయండి తండ్రి. అన్యుల రాజ్యములో దానియేలు, షద్రాక, మేషాక, అబేద్నెగోల వలె మేము జ్ఞానవంతులమై మా దేశములో ప్రకాశించే కృప దయచేయమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మనం లేచి ఒకరినొకరు పరామర్శించుకొని భోజనాలు చేసి సెలవు